ఏమండి, మీ సుశీల్ ఇంట్లో ఉందా? లేదు నాయనా, మా కళ పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు. దాన్ని వెతకటానికని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో? ఎవరో కామినీ దేవట అప్పుడప్పుడు కారులో వచ్చి దీన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. కామినీ దేవ? నమస్కారం అండి. నమస్కారం. ఏమిటిది? ఇది షర్బత్. ఇది అందాన్ని పెంచుతుంది. మంటేస్తుంది. ఆ మంట పూర్తిగా తగ్గాలంటే గ్లాస్ అంతా తాగాలి. అప్పుడు గాని దేవేంద్ర లోకం కనిపించదు. కమా కమా. గుడ్ గర్ల్. అబ్బా, తల తిరుగుతుంది. పర్వాలేదు, గదిలో రెస్ట్ తీసుకుందు కానీ పద. నన్ను వదలండి, నేను నడవగలను. అబ్బే, పడిపోతావు. నేను తీసుకెళ్తాగా. వదలమంటే మళ్ళీ పట్టుకుంటావే. ఎవరి దగ్గర మాట్లాడుతున్నావో తెలుసా? ఇక్కడ జరిగే సర్కస్ లో నీలాంటి ఆడపులు నాడించే రింగ్ మాస్టర్. వదలు కళ, వదలు. అక్కయ్య, చెవిటిది ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇక్కడ ఇలాంటి జంతువులు అంటే నాకు తెలియదు అక్కయ్య. ఈ సంగతి నలుగురికి తెలిస్తే మన బ్రతికెంత అల్లరి పాలవుతుందో ఆలోచించావా? సరే, పదం. వెళ్ళటానికి వీల్లేదు. ఆ మాట అంటానికి నువ్వెవరు? మా సొసైటీ మెంబర్ని తీసుకెళ్ళటానికి నువ్వెవరు? నార్మల్. ఒక్క పోలీస్ రిపోర్ట్ తో నువ్వు నీ సొసైటీ ఏమవుతుందో చూసుకో. మరో కొత్త పెట్ట. హలో డియర్, మనం సర్దుకోవాలి. ఎందుకు తగడా? కమాన్ కమాన్. అక్కయ్య, ఆగండి. ఏమిటి దౌర్జన్యం? అదే నేను అడుగుతున్నాను. నువ్వు చేస్తున్న దుర్మార్గం ఏమిటి? లోకం తెలియని కంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద వ్యాపారం సాగిస్తున్నావన్నమాట. అలాంటి వికారాలు ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ చాలా పెద్ద మనుషులు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏమిటి మర్యాద? నీ మర్యాద నీ బ్రతుకు అర్థమవుతూనే ఉంది. వికాస మండలి పేరుతో దొంగల్ని ద్రోహుల్ని పోగు చేసి విహార మండలి ఏర్పాటు చేస్తున్నావు. నాన్ సెన్స్. నేను సంఘానికి సేవ చేస్తున్నాను. నువ్వు చేస్తున్నది కూడా సంఘ సేవ అయితే ఈ దేశం బాగుపడ్డట్టే. రాజా, ఇంతకీ తప్పంతా మన పిల్లది. ఈ నరకంలో ఉంటే మనకు కూడా పాపం చుట్టుకుంటుంది. పదం పదండి. కామిని, మన తడాఖా చూపించకుండా వదిలేసావే? అనవసరమైనప్పుడు అల్లరి చేసుకోకూడదు. ఆ పిల్ల ఎక్కడికి పోతుందిలే. అదంతా నేను చూసుకుంటాను. కళా, వచ్చావమ్మా? ఏం అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఒక స్నేహితురాలు ఇంట్లో మైకు వచ్చి పడిపోయిందట. నేను దగ్గర తీసుకొచ్చానండి. అలాగా నాయనా? అవునమ్మా. ఏదో నా బిడ్డలు ఇంటికి చేరారు. పదండమ్మా. బాబు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము నాయనా. వెళ్ళిరండి. వస్తానండి. ఏం లేదు ఊరికే. ఏదో చెప్పాలనుకుని ఆగిపోయారే, చెప్పండి. మీతో ఒక విషయం చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. సందేహం ఎందుకు, చెప్పండి. సుశీల, తీగకు పందిరి, పందిరికి తీగ చాలా అవసరం. మనుషులు కూడా అంతే. ఒకరికొకరు ఆధారం లేకపోతే రాణించరు. అంటే నన్ను తొందరగా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు, అంతేనా? ఆ పెళ్లి మన ఇద్దరి మధ్య జరగడానికి మీకేమైనా అభ్యంతరం? క్షమించండి. ఇష్టం లేకపోతే పోనీయండి. అబ్బే, అది కాదండి. నేను ఇదివరకే ఒకరికి మనసిచ్చాను. ఓ, అలాగా? చాలా సంతోషం.
ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవచ్చా? రాజాని ధర్మారావు గారి అబ్బాయి. మహారాజాయ? మీకు వారు తెలుసా అండి? తెలుసేమిటి, మేమిద్దరం బాల్య స్నేహితులు. కానీ సుశీల... వారు మీరు స్నేహితులు కావడం నిజంగా నా అదృష్టం. మా పెళ్లికి మీరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. వస్తానండి. రాజా, నువ్వు నా స్నేహితుడే కావటం నా దురదృష్టం. శంకర్, రాజా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అభ్యంతరం? ఏ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావి? కొత్త వింతల్ని, సరికొత్త మలుపుల్ని చూస్తున్నాను గనక. శంకర్, నువ్వు చాలా అదృష్టవంతుడు. ఏ? నీకే సమస్యలు లేవు, అందుకే లోకమంతా నీకు వింతగా కనిపిస్తుంది. కానీ జీవితంలో తప్పడడుగులు వేసే వాళ్ళని చూసి బాధపడే సమస్య నాకు ఉంది. అందుకే వచ్చాను. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. చూడు రాజా, బొమ్మలతో ఆడుకునే వాళ్ళెవరు? పిల్లలు. రక్తంతో ఆడుకునేవాళ్ళు? హంతకులు. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునేవాళ్ళు? నాకు తెలియదు. తెలుసు, కానీ చెప్పలేదు. చెప్పగలిగే ధైర్యం కూడా లేదు. పోనీ, అద్దానికి ఆత్మకి తేడా ఏంటి? అద్దంలో ఎన్ని ముఖాలైనా కనిపిస్తాయి, కానీ ఆత్మలో ఒకే లక్ష్యం ఉంటుంది. ఆత్మని అద్దంలా పగలగొట్టుకుని అమాయకుల్ని వంచే వాళ్ళకి ఏం మిగులుతుంది? అపకీర్తి. అదే నీకు మిగిలింది. అది చెప్పిపోదామని వచ్చాను. అర్థమైంది. శంకర్, నువ్వు సుశీల గురించి మాట్లాడుతున్నావు. నేనెవరిని వంచదలుచుకోలేదు, వంచలేదు. వంచావు. ఆమె జీవితాన్ని అన్యాయం చేశావు. ఆ తప్పు నాది కాదు, మరెవరిది? దేవుడు. బాగుంది. నోరు లేని దేవుడు ఎదుటికొచ్చి తప్పెవరిదో చెప్పలేదు. అందుకే అందరి తప్పులు దేవుడి మీద వేసి తప్పుకుంటున్నారు. అంతేగా? రాజా, ఇంత చదువు చదివి ఈ తెలివితేటలు సంపాదించావన్నమాట. ఎంత స్వార్థపరుడు అయిపోయావురా. అలా నువ్వు అనడంలో ఆశ్చర్యం. రంగులేని ఆకాశం మానవుడి కంటికి ఎన్నో రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడిది పొరపాటు? ఎవరు నీ తప్పు? రాజా, మాటల్లో తెలివితేటలు వేరు, నిత్య జీవితంలో నిజానిజాలు వేరు. సుశీల స్వభావం నీకంటే నాకు బాగా తెలుసు. మనుషుల్లో అలాంటి స్వార్థం లేని మనస్తత్వాలు ఎక్కడో గాని కనిపించవు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబమే తన లోకంగా మరొక ఆశంటూ లేకుండా జీవించింది. అటువంటి అమాయకురాలకి ఇంత ద్రోహం జరిగింది అని నేను బాధపడుతున్నాను. రాజా, రాజా, ఒకరిని ప్రేమించిన వాడివి మరొకరికి ఎందుకు తాళి కట్టావు? ఆ పరిస్థితుల్లో నువ్వున్న అదే పని చేస్తావు. పోనీ, నువ్వేం చేశావో సుశీలతో చెప్పావా? లేదు. ఎందుకు దాచావు? చెబితే ఏమైపోతుందో అని బాధపడుతున్నా. మరొక విధంగా ఆమెకి తెలిస్తే నువ్వెంత మోసగాడవనుకుంటుందో తెలుసా? శంకర్, నా బాధ నీకు అర్థం కాలేదు శంకర్. నేను పెళ్లి చేసుకున్నందుకే ఒక జీవితం ఆరిపోవడానికి సిద్ధమైంది. మరొకరితో నా పెళ్లి జరిగిందని తెలిస్తే ఆ ప్రాణి ఏమైపోతుందోనన్న భయంగా ఉంది. అంతేకాదు, ఆమెను మోసం చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు శంకర్. పిచ్చివాడ, ఎంతకాలం నిప్పుని ఎండుటాకులు వేసి కప్పుతావు? వెళ్ళు, వెంటనే వెళ్ళి చెప్పు. లేకపోతే మనిషిగా నీ మీద ఆమెకుండే అభిమానాన్ని పోగొట్టుకుంటావు, దుర్మార్గుడు అనిపించుకుంటావు, నమ్మక ద్రోహి అనిపించుకుంటావు. ఇంతకంటే నీకేమీ చెప్పలేను. నీ శ్రేయస్సు కోరేవాణ్ణి కనుకనే నాలో ఇంత ఆవేదన. వస్తా.
రాజా, నువ్వు చేసిన బుద్ధి లేని పనికి లోకం ఏమనుకుంటుందో విన్నావా? ఈ లోకంతో నాకు అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే మా పరువు ప్రతిష్టలు ఏం కావాలనుకున్నావు? అసలు ఈ విషయం అమ్మాయితో చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఆ అమ్మాయితో ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమిటా నీకు తెలిసింది? పెద్దల మాట లెక్క చేయకుండా స్వతంత్రించి ప్రశాంతంగా ఉన్న కొంప మీద కుంపటి పెట్టడం తెలిసింది. దాని ఫలితం నువ్వు నేను అందరం అనుభవిస్తున్నావు. అన్న, నీ వల్ల ఎన్ని ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయిరా దౌర్భాగ్యుడా. నాన్న, అందరిలాగే మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. అందరి కన్నీళ్లకు నేనే కారణం అయితే కావచ్చు, కానీ కావాలని ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అత్తయ్య, కమలం నాకు ఇచ్చి పెళ్లి చేయాలన్న కోరిక మీ మనసులో ఉందని నాకు ఎప్పుడైనా చెప్పారా? లేదు. కానీ అది నా ధర్మంగా భావించి నేను ఆమెకు మాంగళ్యం కట్టాను. ఎందుకు? ప్రాణం వదలటానికి సిద్ధంగా ఉన్న కమలను బ్రతికించటం. అంతేకాని ఆమె జీవితంతో చెలగాట్లాడటానికి కాదు. మీ మనసులోని కోరికలు మీలోనే ఉంచుకొని నా జీవితంతో చెలగాట్లాడిన మనుషులు మీరు. ఈ రోజున అడగట్టెలో తోకల ముక్కలయ్యేటట్టు చేసింది మీరు. మీ అందరితో మంచిగా ఉండాలనుకున్న నన్ను ఈ రోజు పిచ్చివాడి చేసింది మీరు. నా గురించి మీరెవరూ బాధపడనక్కర్లేదు. మీ పరువు ప్రతిష్టకు భంగం కనక్కర్లేదు. ఈ కథకు ముగింపు బాగా తెలుసు. ఈ కథను ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు. కమల, బావా, ఈ కథకు ముగింపు నా మీద ఉంది. మీలో ఎవరిది తప్పు లేదు. మీరు సుఖంగా ఉంటే నాకంతే చాలు. నన్ను వెళ్ళని.